హలో గాయ్స్, హాయ్ అందరికీ. ఇది కువైట్ సిటీలో అసీమా మాల్. ఇక్కడ వచ్చామండి మేము. చూడండి బయట ఎలా ఉందో వ్యూ. చాలా చల్లగా ఉంది ఈరోజు, వర్షం పడేలా ఉంది. మా బాపు అందరం వచ్చామండి ఇక్కడికి. లోపలికి వెళ్ళగానే మా బుడ్డోడు చూడండి ఎలా వెళ్తున్నాడో. మేము ఉన్నామా లేదా అని చూడకుండా వెళ్ళిపోతున్నాడు పైకి. ఇక్కడ లోపల ఫస్ట్ ఫ్లోర్లో వేయండి. ఇదంతా ఫస్ట్ టైం వచ్చాము మేము ఇక్కడికి. చాలా పెద్ద మాల్ అండి ఇది. చూడండి, ఫస్ట్ టైం వచ్చాము. ఈ రంజాన్ టైమింగ్ కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరండి. నార్మల్ టైమింగ్స్లో అయితే ఇక్కడ అసలు గ్యాపే ఉండదు, చాలా రష్గా ఉంటుంది. చూడండి, రంజాన్ కదండి ఇప్పుడు, సో ఫాస్టింగ్ ఉంటారు. సో ఈవినింగ్ వచ్చేస్తారు అందరూ. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి షాపింగ్స్ అన్నీ. బాబు సెల్ఫీలు దిగేశాడండి ఇక్కడ, ఫన్నీగా ఉంది కదా. సో కింద షాపింగ్ మాల్లోకి వెళ్ళాం. చాక్లెట్స్ ఉన్నాయండి అక్కడ. చూడండి ఎలా చూస్తున్నాడు మా బాబు. చాక్లెట్స్ అంటే పిచ్ అండి వాడికి, అక్కడే ఉండిపోతాడు వదిలేస్తే. చూడండి ఎలా చూస్తున్నాడో. చాక్లెట్స్తో పాటు అక్కడ టాయ్స్ ఉన్నాయండి, చిన్న చిన్న టాయ్స్. వాటి కోసం చాలా కాకపడుతున్నాడు మా వాడు. చూడండి, షాపింగ్స్ అంటే చాలా ఇష్టం అండి వాడికి. రోజంతా తిరగమన్నా తిరిగేస్తాడు. చూడండి, ఎక్కడెక్కడ ఏమున్నాయని అన్నీ అబ్జర్వ్ చేస్తూ తిరిగేస్తున్నాడు. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టున్నారు కానీ క్లోజ్డ్ అండి షాప్. ఆ టాయ్ కోసం కూడా చాలా కాకపట్టేశాడు. యుద్ధం ఎఫెక్ట్ అండి ఇది. వార్ జరుగుతుంది కదా ఇప్పుడు. సో కువైటీ వాళ్ళు కూడా బయటికి ఎవరు రావట్లేదు. సో ఖాళీగా ఉన్నాయి షాప్స్ అన్నీ, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడ మనుషులు కనిపించట్లేదు. సో మేము అలా చూసి వచ్చేసామండి. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సైరన్ కూడా వచ్చేసిందండి. సో బయట వచ్చేసాము. ఇక్కడ నుంచి బీచ్ స్టార్ట్ అవుతున్నామండి. బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు స్కూల్స్ లేవు ఇక్కడ, హాలిడేస్ కదా. సో ఇంట్లో బోరింగ్ అండి. బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ సైకిల్ తీసుకొచ్చా అండి మా బాబు. ఇలా ఉంటుంది ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. పిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడ సైకిల్స్ అని ఇలా వాడు సైకిల్ తీసుకొచ్చాడు. మేము దిగగానే స్టార్ట్ అయిపోయాడు వాడు, ఆడుకుంటున్నాడు. చూడండి, చాలా బాగుంది బయట క్లైమేట్ కూడా. ఇవాళ చల్లగా ఉంది. వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుందండి ఇక్కడ. ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే పిల్లలు తీసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. మిడ్ నైట్ అయినా ఇక్కడే కూర్చునేస్తారు. 2-3 వరకు కూడా ఇక్కడే ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము కూడా ఫ్రైడే సాటర్డే టైం దొరికినప్పుడల్లా వచ్చేస్తామండి ఇక్కడ బీచ్కి. కాసేపు కూర్చొని అలా టైం పాస్ చేసుకొని వెళ్తాము. మా బుడ్డోడు చూడండి ఉయ్యాలవుతున్నాడు. సో సైకిల్ బోర్ అయిపోయింది. కాసేపు అలా ఆడుకొని స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.